హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మేడ్ ఇన్ కొరియా అని చెప్పి నెట్ఫ్లిక్స్ లో ఒక తమిళ్ తెలుగు డబ్ మూవీ వచ్చిందనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి దాని రివ్యూ. సో ఫస్ట్ బ్రీఫ్ గా స్టోరీ అని చెప్తే చూడండి. మనకి షెన్బా అని చెప్పి ఒక క్యారెక్టర్ ని చూపెడతారు. అండ్ ఆ రోల్ వచ్చి ప్రియాంక అరుల్ మోహన్ ప్లే చేస్తుంది. అండ్ స్టోరీ మొత్తం ఆమె సెంటర్డే అనమాట. సో ఈ షెన్బా అనే ఆమె తమిళనాడులో ఒక చిన్న విలేజ్ లో ఉంటది అనమాట. అండ్ ఈమె కోరిక ఏముంటదంటే ఒక్కసారన్నా కొరియాకి వెళ్ళాలని ఉంటది అనమాట. సో అలాంటి కోరికతో ఉన్న ఆమె కొన్ని అనుకోని పరిస్థితుల్లో కొరియాకి వెళ్లాల్సి వస్తుంది. అసలు ఆ సిచ్యువేషన్ ఏంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అసలు ఎట్లా సర్వైవ్ అయింది అండ్ తను లైఫ్ లో ఏ లెసన్ నేర్చుకుంది అనేది స్టోరీ. అండ్ ఇప్పుడు రివ్యూ విషయానికి వస్తే మనకి మెయిన్ లీడ్ అయిన ప్రియాంక అరుల్ మోహన్ ఈ క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా ప్లే చేసింది అనమాట. అండ్ మెయిన్లీ ఈ క్యారెక్టర్ అవసరమైన ఇన్నోసెన్స్ గానీ అండ్ ఒక కొత్త సిటీ ఆర్ ప్లేస్ కి వెళ్తే అసలు పర్సన్ ఎలా ఉంటాడు అనేది చాలా బాగా క్యారీ చేసింది అనమాట. సో దాని వల్ల మనం ఈజీ కనెక్ట్ అవుతాం. అండ్ వేరే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ మూవీ ఎట్లా అంటే చాలా సింపుల్ అండ్ ఫీల్ గుడ్ నోట్ లో వెళ్తుంది అనమాట. అండ్ మూవీ ఎట్లా అంటే సెల్ఫ్ డిస్కవరీ అండ్ వీళ్ళు ఒక మెసేజ్ కూడా దాంట్లో ఇండ్యూస్ చేశారు. అండ్ అలానే వీళ్ళు ఏ పాయింట్ చూపెడదాం అనుకున్నారంటే మనకి ఎలాంటి కష్టం వచ్చినా మనం పాజిటివ్ గా ఉండి దాన్ని ఫేస్ చేయొచ్చు అనే పాయింట్ వీళ్ళు చెప్దాం అనుకున్నారు. అండ్ వాళ్ళు సక్సీడ్ అయ్యారు కూడా. మూవీ కొంచెం ప్రెడిక్టబుల్ బట్ ఓకే, ఎంజాయ్ చేస్తాం ఒక్కసారి. అండ్ 90% కొరియన్ డైలాగ్స్ ని వీళ్ళు ట్రాన్స్లేట్ చేశారు, కొన్ని అక్కడక్కడ వదిలేశారు. ఓకే. అండ్ మూవీ ఎట్లా అంటే మనం స్టార్ట్ చేసి చూస్తూ అరే అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంటది అనమాట. అండ్ మూవీ 80-90% మొత్తం కొరియాలోనే షూట్ అయి ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఆ కల్చరల్ డిఫరెన్సెస్ కన్నా కల్చరల్ సిమిలారిటీస్ చూపెట్టారనమాట. సో మూవీతో మనం ఇంకొంచెం బాగా కనెక్ట్ అవుతాం. సో ఓవరాల్గా చెప్పాలంటే మూవీ మనం ఒక్కసారి మంచిగా ఎంజాయ్ చేస్తాం. సో ఇది మేడ్ ఇన్ కొరియా రివ్యూ. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్, ట్రైలర్ బ్రేక్ డౌన్స్ ఇలా డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.